హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే జాంగ్రీ అండి. ఈ విధంగా జాంగ్రీని ఇంట్లోనే ఈజీగా స్వీట్ షాప్ స్టైల్లో తయారు చేసుకోవచ్చు. టేస్ట్ వైజ్ కూడా అదే టేస్ట్తో ఈజీగా ప్రిపేర్ అయిపోయే ఈ జాంగ్రీని ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. ఈ విధంగా ఒక్కసారి మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ముందుగా ఈ జాంగ్రీ కోసం 1 కప్ మినప్పప్పుని ఒక 2 అవర్స్ ముందు బాగా నానబెట్టుకొని ఉండాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మినప్పప్పు బాగా నానితేనే మనం తయారు చేసే జాంగ్రీ చాలా టేస్టీగా వస్తుంది. ఈ మినప్పప్పుని మిక్సీ జార్లో వేసుకొని ఇడ్లీ పిండికి ఎలా రుబ్బుకుంటామో అదే విధంగా ఎంత మెత్తగా రుబ్బుకుంటే మనం తయారు చేసే జాంగ్రీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లో వేసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఈ విధంగా ఫుడ్ కలర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి మనం ఏ కప్పుతో అయితే మినప్పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కార్న్ఫ్లోర్ అంతా ఈ పిండిలోకి కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, పిండి ఈ విధంగా ఉంటేనే జాంగ్రీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు పాకం కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 కప్స్ షుగర్ వేసుకోవాలి. 2 కప్స్ షుగర్కి 1/2 కప్ వాటర్ వేసుకొని ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు షుగర్ అంతా కరిగించుకోవాలి. ఈ విధంగా షుగర్ అంతా బాగా మెల్ట్ అయిన తర్వాత గులాబ్ జామ్ పాకం ఎలా వస్తుందో అదే విధంగా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత అందులోకి ఒక 2-3 డ్రాప్స్ నిమ్మరసం వేసుకోవాలి. ఈ విధంగా నిమ్మరసం వేసుకోవడం వలన పాకం గట్టి పడకుండా ఉంటుంది. ఈ విధంగా నిమ్మరసం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న పిండిని ఒక పాల కవర్లో వేసుకోవాలి. ఈ విధంగా పాల కవర్లోకి మనం తయారు చేసుకున్న పిండి అంతటిని వేసుకొని ఈ విధంగా పిండి వేసుకున్న తర్వాత క్లోజ్ చేసుకొని లాస్ట్లో సన్నగా కట్ చేసుకోవాలి. మరీ పెద్ద హోల్ కట్ చేసుకోకూడదండి. ఈ విధంగా సన్నగా హోల్ కట్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా జాంగ్రీని వేసుకోవాలి. ఈ జాంగ్రీని 2 or 3 టైమ్స్ వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. మరీ అంత ఏం కష్టం ఉండదండి. వీడియోలో చూపిస్తున్న విధంగా జాంగ్రీని వేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన జాంగ్రీని మనం ముందుగా తయారు చేసుకున్న పాకంలోకి వేసుకొని ఒక 2 మినిట్స్ ఈ పాకాన్ని పీల్చుకునేంత వరకు జాంగ్రీని 2 వైపులా తిప్పుకుంటూ ఒక 2 మినిట్స్ పాకంలో ఉంచుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉంచుకోనక్కర్లేదండి. ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పాకం అంతా జాంగ్రీ పీల్చుకునేంత వరకు ఉంచుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగతా పిండిని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా జాంగ్రీలాగా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పాకంలో వేసుకొని తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోయేలా ఉండే జాంగ్రీ రెసిపీ రెడీ. మీరు కూడా ఈ జాంగ్రీని ఇదే విధంగా ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోని కొత్త వారు ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.